డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం గోగులంక గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కాకర్లపూడి గోపిరాజు తన జన్మదిన వేడుకలను విభిన్నంగా జరుపుకున్నారు. ప్రజాసేవ టీం ఆధ్వర్యంలో అమలాపురం పట్టణంలోని ఈదరపల్లి వద్ద ఉన్న ఎస్కే ఓల్డ్ ఏజ్ హోమ్ లో కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా గోపిరాజు మాట్లాడుతూ వృద్ధాశ్రమంలో పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజులు, పెళ్లి రోజులు వంటి ప్రత్యేక సందర్భాలను దివ్యాంగులు లేదా వృద్ధుల మధ్య జరుపుకోవాలని సూచించారు. ఇలాంటి వేడుకలకు అనవసరంగా డబ్బులు ఖర్చు చేయకుండా ఆ మొత్తాన్ని నిస్సహాయులను ఆదుకునే సంస్థలకు ఆర్థికంగా సహాయం చేయాలని కోరారు. ప్రజాసేవకురాలు సంధ్యారాణి మాట్లాడుతూ ప్రజాసేవ టీం అడిగిన వెంటనే వచ్చి వృద్ధుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న గోపిరాజుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆయన ఆలోచన సమాజానికి ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. అవునంటే ఎప్పటి కొద్దిగా తింటదేమో వెంకటలక్ష్మి గారు. వెంకటలక్ష్మి గారు అవునంటే ఎప్పటి కొద్దిగా తింటదేమో వెంకటలక్ష్మి గారు. వెంకటలక్ష్మి గారు
అందరికీ నమస్కారం అండి. నా పేరు జనపల్లి సంధ్యారాణి. ఈ రోజు మన గోపిరాజు గారి బర్త్డే సందర్భంగా అమలాపురంలో ఉన్నటువంటి వికలాంగులకు, వృద్ధులకు దగ్గరగా 100 మందికి అన్నదానం చేయడం జరిగింది. నాకు ఈరోజు చాలా మా సేవా సమితి టీం నుంచి ఈ రోజు గోపిరాజు గారు ముందుకు రావడం చాలా నాకు ఆనందంగా ఉంది. అలాగే మీలో ప్రతి ఒక్కరు కూడా బర్త్డేలు గాని, పెళ్లి రోజులు గాని ఏం జరుపుకున్నా ఇలాంటి వికలాంగ వృద్ధులు మధ్యలో జరుపుకుంటే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా టీం తరఫున వచ్చిన గోపిరాజు గారు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పిల్లలకి సహాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు కాకపూడి గోపాలకృష్ణరాజు, ఐపోలవరం మండలం గోగులంక గ్రామస్తుడిని. ఈరోజు అమలాపురం దగ్గర వికలాంగులు, దివ్యాంగుల మధ్యన నేను కేక్ కట్ చేసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎప్పుడు లేని ఘనంగా చేసుకున్నాను. నాకు మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పడం వల్ల ఇక్కడ ఎలా ఉన్నారు సంస్థ ఉందంటే నేను వచ్చి ఫుడ్ వండి ఇచ్చేసాను. 78 మంది దాకా. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎవరైనా బర్త్డేలు, వేదికలు, పెళ్లి రోజులు జరుపుకుంటే స్తోమత ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి జరుపుకోండి. పిల్లలకి ఆర్థికంగా సహకారం చేయండి ఈ సంస్థకి. ఇక్కడ ఎవరైనా పెళ్లి రోజులు, పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలంటే ఇక్కడ వికలాంగులు, దివ్యాంగులు 100 మంది దాకా పైగా ఉన్నారు. వాళ్ళకి ఆర్థిక సహకారం కానీ ఈ సంస్థకి కానీ మీరు వచ్చి సహకరించండి. ఫుడ్ కానీ డొనేట్ చేయండి. వాళ్ళందరికీ మీరు అండగా ఏదేమైనా వాళ్ళందరికీ అండగా నిలబడాలని మనసారా కోరుకుంటున్నాను. మీ హృదయ ఖర్చులు బయట ఎక్కడా కూడా ఖర్చు చేయకుండా ఎలాంటి చోటకు వచ్చి వాళ్ళకి తోచిన మటుకు మీరు చేయండి. మీకు కూడా ఆనందంగా ఉంటుంది, పిల్లలకి ఆనందంగా ఉంటుంది, అందరికీ బాగుంటుంది.